గోవర్ధనగిరి మేఘాలను ఆపి ఆ ప్రదేశంలో వర్షాలు కురిసేటట్టుగా చేస్తుంది. అక్కడ ఉన్న చెరువులు, కుంటలు, చిన్న చిన్న కాలువలు వీటన్నిటిలో నీళ్లు చేరుతాయి. దాంతో చెట్లు పెరుగుతాయి, గడ్డి పెరుగుతుంది, ఫలాలు సమృద్ధిగా లభిస్తాయి, పశుసంపద పెరుగుతుంది, కావలసినంత పాలు, పెరుగు లభిస్తాయి, వెన్న ఇలాంటివన్నీ లభిస్తాయి, ధాన్యం బాగా పండుతుంది, అందరూ హాయిగా సంతోషంగా జీవిస్తారు. అందుకే భూదేవిని ప్రార్థించినప్పుడు పర్వత స్తనమండలి అంటారు. ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్న భూదేవిని చూడకూడదు. స్తనము అంటే మాతృత్వం. భూమి మీదకి వచ్చాక వేరే ఆహారం కోసం వెతుక్కునే సమయం వరకు లేదా నీళ్లు తాగే సమయం వరకు కూడా శిశువు తల్లి స్థనం మీద ఆధారపడతాడు. ఆ తర్వాత బయట ఆహారం మీద ఆధారపడతాడు. అప్పుడు కూడా ఆహారానికి ప్రకృతి, చెట్లు, మొక్కలు, దుంపలు, పళ్ళు, పొలాలు, కొన్ని మాంసాహారం తీసుకున్నా కూడా పక్షులు, పశువులు, వాటికి కావాల్సిన ఆహార చక్రం అంతా కూడా ప్రకృతి నుంచి వస్తుంది. ఇదంతా కూడా కొండలు మేఘాలను ఆపడం వల్లే వర్షాలు, జలపాతాలు ఇలాంటివి రావడం వల్ల ప్రకృతి పంటల్ని, ఆహారాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి భూమి స్థానాలుగా కొండలు పేర్కొన్నారు. అందుకే కృష్ణుడు గోవర్ధనుడిని పూజించమని తండ్రి అందరికీ సూచించాడు.